భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కంపాటి పృథ్వీ పీడీఎస్సీలో రాష్ట్ర అధ్యక్షుడు విద్యారంగంలోని అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వాలు అడ్డుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేమి, ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి కనీసం 15% బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజులను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకపోతే పేద విద్యార్థుల ఉన్నత విద్యకు దూరం అవుతారని హెచ్చరించారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, కనీసం మరుగుదొడ్ల సమస్యను కానీ, మంచినీటి సౌకర్యాల సమస్యను పరిష్కరించడంలో కానీ ఏ ఒక్కడి కూడా ఇవాళ పరిష్కరించలేనటువంటి ఒక అసమర్థ ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 268 గురుకులాలు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ 1000 పైగా గురుకులాలను ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు గురుకులాలకి సొంత స్థలాలను కేటాయించలేదు, ఎందుకు సొంత భవనాలని కేటాయించలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అస్తవ్యస్తమైనటువంటి సమస్యలతోని ఏ ఒక్కడి కూడా నాణ్యమైనటువంటి ఆహారం లేకోకుండా అసౌకర్యాల నడుమ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలని ఏ విధంగా నడిపిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే ఈ సమస్యలను వెలుగులోకి తీసుకురావడం కోసం, ఈ సమస్యలను తెలంగాణ ప్రజలకు చూపించడం కోసం, ఈ సమస్యలని సమాజం అంతా ప్రభుత్వం మీద ఎందుకు ఇలాంటి వైఖరితో ఉన్నదని చెప్పేసి చైతన్యం చేయడం కోసం ఇవాళ మా జీవ జాత బయలుదేరుతుందని చెప్పేసి, ఈ జీవ జాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కథన రంగమై ముందుకు కొనసాగుతారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అమలు చేయాలి, లేకపోతే తెలంగాణ విద్యార్థి లోకం అంతా కూడా గర్జిస్తుంది. గద్దె దించేంత వరకు కూడా కంకణం కట్టుకొని కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి గతి పట్టిందో అదే సందర్భాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మేము పీడీఎస్యూగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ జీవి జాత ప్రారంభం చెర్ల నుండి ప్రారంభమై గుండాల నుండి మనుగురు గుండాల, అదేవిధంగా ఇళ్లను మీదుగా పాల్వంచ చేరుకొని 1 తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.